జడవని తెలియలేదు. జడం ఒకసారి నేను తమాషాగా అంటూ ఉంటాను చూడు అప్పుడప్పుడు, మనసేమో కుంటిది, ప్రాణమేమో ఎడ్డిది మడ్డిది, దానికి తెలివి లేదు, జడ్డిది అది, ఇదేమో కుంటిది. దీనికి తెలివి ఉంది గాని ఇది నడవలేదు, అది అటు ఇటు తిరుగుతుంది గాని తెలివి లేదు. అవి రెండు పాపం ఆ తల్లి బిడ్డలో వెళ్ళేస్తున్నాయి. కాబట్టి తెలివి తక్కువ తెలివైన వాడు ఆశ్రయించి ఎన్నైనా చేయగలుగుతాడు. ప్రాణం యొక్క కదలికల ద్వారా తెలివైంది కాబట్టి మనసు, దాని ద్వారా ఇది నడిచేస్తుంది లోకంలోకి. కానీ రెండూ జడాలి, ఎందుకంటే ఈ ప్రాణానికి తానున్నానని తెలీదు, ఆ మనసుకి తానున్నానని తెలుసు గాని తాను దేహం అని తెలుసు. అదే వచ్చింది మహామాయ. ఇవన్నీ కూడా జన్మ జన్మల వాసనలు అంతఃకరణలో ఉండడం చేత, అంటే అంతఃకరణ అంటే ఏం కాదు, విత్తనంలో వృక్షం ఉన్నట్టు. దాంట్లో ఏమన్నా అంతఃకరణ అంటే మళ్ళీ కొంచెం ఎందుకు చెప్తున్నానంటే సూక్ష్మ పంచభూతాల యొక్క పంచీకరణది. సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయి కదా లోపల, వాటిలోని కదా స్థూల శరీరం తయారైంది. ఎక్కడ పెట్టారు ఈ స్థూల శరీరం అనే కుండం తయారు తీసుకెళ్లి? మళ్ళీ పంచభూతాల్లోనే పెట్టాలి. ఈ ముద్దని బొమ్మ చేశారు మా రాధా. ఈ బొమ్మని ఎక్కడ పెట్టాలి? ఆకాశంలోనే ఉంది కదా పంచభూతాల్లో. పంచభూతాల్లో పెట్టారు. అక్కడ ఉన్న పంచభూతాలు 5 పంచీకరణ చెందలేదు. పంచీకరణ చెందని పంచభూతాలలో ఇది పెట్టారు. పెట్టేసరికి ఆ పంచీకరణ చెందని పంచభూతాలు కాస్త శరీరం అంతా అయిపోయాయి. అంతే కదా, కుండలో ఉన్న ఆకాశం కుండంత అయిపోయినట్టు. అందుకే మరి ఈ వివరణ చెప్పేది. అందుకని ఇలా తెలియదు, కుండలో ఉన్న ఆకాశం కొండంత అయిపోయింది. ఎందుకు అయిపోయింది? అలాగే శరీరం అనేటువంటి పదార్థాన్ని పంచీకృతం చేసిన పదార్థాన్ని ఏం చేశారు? ఈ బొమ్మని ఎక్కడ పెట్టాలి? మళ్ళీ పంచభూతాల్లోనే పెట్టాలి. అది పంచీకృతం కాని పంచభూతాల్లో పెట్టబడింది శరీరం. ఆ పంచీకృతం కాని పంచభూతాలు సత్వ అంశ అయి ఉండడం చేత అక్కడ సత్వస్సు ప్రతిఫలించింది కదా. ఇక్కడ ఉంది, ఇదంతా చుట్టూ ఉంది, ప్రతిబింబం రాదు. ఎప్పుడైతే ఆ ఒక శరీరం అక్కడ పెట్టేసరికి దాని లోపల ఉన్న దాని ఏందో అది ప్రతిఫలిస్తుంది. భూతద్దం పెడితే సూర్య కిరణాలు పడినట్టు అక్కడ ప్రతిబింబం వస్తుంది అన్నమాట. అంచేత ఏమైంది మాట, పైగా సత్వాంశ. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు కూడా సత్వాంశ, సత్వాంశతో కూడినటువంటి పంచభూతాలు. అక్కడ ఎప్పుడైతే ఈ శరీరం అనేటువంటి ఈ పరికరాన్ని పెట్టారో ఇప్పుడేంటి అక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది, చైతన్యానికి రిఫ్లెక్షన్ వచ్చింది. అంతటా ఉన్న చైతన్యానికి రిఫ్లెక్షనే ప్రతిబింబం అంతఃకరణలో ప్రతిబింబించింది. ప్రతిబింబించింది అంటే ఏమైంది? అఖండ చైతన్యం నేనంటూ తానే అంతగా ఉంది. ఎప్పుడైతే అంతఃకరణ శరీరం దాని యందు పెట్టబడిందో అప్పుడు వెంటనే నేను అన్నటువంటి ఒక స్పందన కలిగింది. శబ్దం ఆకాశం స్పందించింది, శరీరం పెట్టి ఆ స్పందనే నేను. అది ఆకాశ లక్షణం. శబ్దం పుట్టింది. మరి శబ్దం వచ్చేసరికి వాయువు కదులుతుంది కదా వెంటనే. వాయువు యొక్క కదలిక వల్ల అగ్ని జ్వలిస్తుంది. అగ్ని యొక్క జ్వలనం వల్ల అక్కడ ఆవిరి పుడుతుంది, నీరు. అది ఆ నీటిలో భూమి. ఇలాగన పంచతత్వాల యొక్క లక్షణాలు అంతఃకరణలందు శబ్దస్పర్శ రూపరసగంధాలతో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందుచేత ఆ అంతఃకరణలో ఎప్పుడైతే ప్రతిబింబం ఏర్పడిందో, ప్రతిఫలనం జరిగిందో అప్పుడు నేనన్న తలంపు పుడుతోంది. ఆ తలంపు మరి ఎక్కడ జరిగిందంటే అంతఃకరణ శరీరం లోపల జరిగింది. అది అవును, బయట లేదుగా. లేదు, శరీరం లోపల అంతఃకరణలో జరగడం చేత ఇది ఎక్కడ జరిగిందో అక్కడ అదే నేను అనుకుంటుంది.
దాని తప్పే ఉంది, అప్పటికే జరిగింది. మరి అవును, ఏ తల్లి కడుపులోంచి పుట్టిందో అదే దాని అమ్మ అనుకుంటుంది. అవును, అక్కడే వచ్చింది కనుక ప్రతిబింబం అది నేనని అనుకుంది. నేను అనుకుంది. అనుకునేసరికి ఏమవుతుంది, అదేమో చైతన్య స్వరూపమై ఉండడం చెప్పి వ్యాపకం మొదలైంది. క్షణం స్వభావం వ్యాపించింది. అవును, వ్యాపించేసరికి శరీరం అంతా అంతటా వ్యాపించిపోయింది. నేను అని అంది అన్న వెంటనే వ్యాపించేసింది. శరీరం తానైపోయింది. సవా ప్రతిబింబ అక్కడే కదా, అదే దానికి తెలుసు అంతే కదా. అది వెనకాతలు ఏం తెలీదు. మా ముత్తమ్మ ఉంది అంటే ఓహో మా ముత్తమ్మ అంటుంది అంతే. ఆ పిల్ల దానికి ఏం తెలుసు, పరమాత్మ ఆధారం అంటే ఓహో దేవుడా అంటుంది అంతే. తాను మాత్రం దేహం అన్న భావనలోనే ఉంది. అక్కడే పుట్టిందమ్మా. ఎక్కడ పుట్టిందో అప్పుడు అక్కడ అది నేనని పుట్టింది. మరి అంతకన్నా నేనైపోయింది. ఆ నేనైపోవడం చేత సూక్ష్మ పంచభూతాలు అంటే వ్యాపకం లక్షణం. ఈ స్థూల పంచభూతాల నిండా వ్యాపించేసరికి ప్రాణస్పందనలు కదిలేయి. ఆ ప్రాణస్పందనతో ఇక ఈ మనసు కూడా వ్యాపించి నేనంటుంది. ఇలాగా శరీరం నేనైపోయింది. శరీరం నువ్వు నేను కాదని చెప్పినా, ఎంత చెప్పినా కూడా దానికి శరీరం నేను కాకపోతే నేనేమిటన్న ప్రశ్న రాదు. డౌట్ లేదు. పెట్టుకుంటున్నా దానికి పుట్టింది, దానికి ఎంత తెలుసు అదే తెలుసు. అందుకే దానికి ఇంకెందుకు డౌట్ వస్తుంది. ఇక నేను దాన్ని ఇలా ఉన్నాను, అందరూ అలాగే ఉన్నారు కదా. నేను కాదని ఎలా అనుకోగలుగుతాను? అసలు కాదు అని అనుకోవాలని కూడా తెలియదమ్మా. ఎందుకంటే దానికి అదే తెలుసు. తెలివి ఉంది కానీ దానికి అదే తెలుసు. తెలిసింది కాబట్టి శరీరాన్ని పోషించుకోవాలి. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, చలేస్తుంది, మరి ఉన్నాయి కదా పంచ లక్షణాలు. స్పందన వచ్చేస్తుంది. దాని నుంచి ప్రకృతి నుంచి మళ్ళీ ప్రకృతే తానైనా ప్రకృతి నుంచి రక్షణ పొందాలి కనుక అదేం చేస్తుంది, ఆ రక్షణ కోసం నానా విధాల కర్మలు చేస్తుంది. ఆ కర్మలు చేయడంలో ఇక నేను నాది అన్నది ఏర్పడి ఇంకా సంసారం ఇదంతా ఏర్పడిపోయింది. అలాగ అనేక జన్మలుగా ఈ జీవనం కోసం చేసేటువంటి అనేక రకరకాల పనుల యొక్క ఫలితాలే. కానీ నేను అన్నదాన్ని గట్టిగా పట్టుకుని దానికోసమే, నేను మేనన్న దానికోసమే ఏది చేసినా, ఎంత కష్టపడినా ఇంక ఇలాగ శరీరం వదిలేయడం. మళ్ళీ నేను మేనన్న భావన పోలేదు. ఈ నేను ఇంకొక నేనులో చేసి మళ్ళీ అది నేనంటుంది. ఇలాగా వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే ఏమిటి అనేటువంటి వివేకంతో మనకి చెప్పుకునే బోధ ప్రకారం గనక ఏమిటి పుట్టడాలి చావడాలని అనుకుంటే వాడికి ఒక్కొక్క దాని మీద జిజ్ఞాస కలిగించే గురుడు దొరికితే నెమ్మదిగా అసలు నేనెవరు, అసలు ఎందుకు పుట్టాలి, నేను ఎందుకు చావాలి. మరి చావంటే భయం కదా. ఇంత భయపడుతూ చావడం ఏమిటి, ఏ నిమిషాన్ని వస్తుందో తెలియడం లేదు. బయటికి వెళ్ళినాడు చచ్చిపోతున్నాడు, రేపు నేను చచ్చిపోతాను కదా, అయ్యబాబోయ్ నేను ఏమైపోతాను, ఎందుకు నాకు చావంటే ఇంత భయం వేస్తుంది. తెలియకుండా పుట్టాను కదా, తెలియకుండా చచ్చిపోతున్నాను కదా, అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి అనేటువంటి ప్రశ్న నీ లోపల కలిగినప్పుడు అసలు నువ్వంటే ఏంటి అన్న దగ్గరికి తీసుకొచ్చి లెసన్స్ మొదలవుతాయి అన్నమాట. ఈ లోపుగా శరీరాన్ని పోషించుకోవడానికి, నా బిడ్డను పోషించుకోవడానికి వీళ్ళకి వాళ్ళకి అదే ఎవడో దేవుడు ఉన్నాడు తాతలు ముత్తాతలు చెప్తే ఆ దేవుడిని పట్టుకొని అది ఏదో ప్రార్థనలు పూజలు చేసి ఏదో వరాలు పొంది కొన్ని తీరి కొన్ని తీరక ఇలా బతికేస్తున్నాం తప్ప మనకి దేవుడంటే నిజమైన అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే జగత్తు పట్ల అవగాహన లేదు గనక. ఎందుకంటే క్షణక్షణం మారిపోతుందని అనుకోవట్లేదు, అలాగే ఉంటుంది అనుకుంటున్నాం కదా. జగత్తు పట్ల అవగాహన లేదు కాబట్టి దేవుడి పట్ల కూడా అవగాహన లేదు. ఈ రెండింటి పట్ల అవగాహన లేకపోవడానికి నా పట్ల నాకు అవగాహన లేకపోవడమే కారణం. నేనేంటా అని నాకు తెలిస్తే దేవుడేంటో జగత్తేంతో తెలుస్తుంది అని గురువు చెప్పినప్పుడు అదేంటో తెలుసుకుందామని సాధన మొదలు పెట్టిన వాడు అతి త్వరగా ఉత్తీర్ణుడవుతాడు, లేకపోతే జన్మలు పడతాయి. చెప్తున్నారు కదా వాసుదేవ్
ఒక రాయి ఉమ్, కూడా ఎప్పుడుకో అవుతుంది, యుగాలు పడుతుంది, ఉమ్, అనేక జన్మలు పడతాయి. అవును. అలాగే ఉంటాను నేనుంటే పడతాయి. ఉమ్, లేదు, అసలు నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి, నేను నా గురువుకి నేను కట్టుబడి ఉంటాను, ఉమ్, సత్యాన్ని తెలుసుకు తీరుతాను అన్ను గనుక అక్కడ ఇక్కడ కాకుండా డైరెక్ట్ గా నన్నే పట్టుకుని ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. అవును. ఉం? అవును. లేకపోతే నేనేం చేయగలను? అయితే నువ్వు కూడా ఎప్పుడు అవుతావు, యుగాలు పడతాయి. ఉమ్, అంచేత ఈ పంచీకరణ అనుకుంటారు, మనకి ఎందుకు, నేను బ్రహ్మాన్ని అనుకుంటే సరిపోదా, దేవుడా దేవుడా అనుకుంటారు, నేను కాదు నాది కాదు అనుకుంటాను, ఇవన్నీ ఎందుకు అని కూడా అనిపిస్తుందమ్మా. ఉమ్, అసలు ఈ పంచీకరణ యొక్క జ్ఞానం వల్ల మనం ఎంత త్వరగా విడిపోగలుగుతాము అన్న దాని మీద మనకి అవగాహన లేకపోవడం వల్ల పంచీకరణని ఎక్కువ మంది టచ్ చేయడానికి ఇష్టపడరు. అదే అత్తయ్య ఇప్పుడు చెప్పారు కదా, వేరుశనగ పెంకులు ఊడకపోతే లోపల పిక్క వరకు ఎక్కడ వెళ్తాం, నేను కాదు నాది కాదు అన్నా కూడా వెళ్ళం కదా మరి. పెంకులు ఊడాలి కదా. ఇప్పుడు వీటి గురించి అవగాహన వస్తే తప్ప పెంకులు తెగవు. కానీ అందరూ ఏంటంటే ఆ పంచీకరణ అంటే బోరు, ఏదో పంచభూతాలట, 4 ముక్కలట, 8 ముక్కలట, దీనిలో గోళ అంటే అర్థం కాక అలా ఉంటుంది అత్తయ్య. అర్థం అయితే మాత్రం దాని ఎసెన్స్ అబ్బో. గురువు చెప్పిన దాన్ని నన్ను అదే నువ్వు అనుకోవాలి, అప్పుడు అర్థం అవుతుంది. అవును, మీరు అప్పుడు మాకు దెబ్బలాడి చదివించి మళ్ళీ 10 సార్లు మననం చేయించారు చూడండి. దాని వలన మాకు అది బాగా మరి అలా చెయ్యకపోతే దాని మీద ఇష్టం పెరగదు. అదే తెలుసుకోవాలి, అసలు ఆ అంతఃకరణలు ఎలా ఏర్పడింది తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పినప్పుడు ఏమీ అంత అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత మీరు మాకు రెండోసారి చదివించారు చూడండి, అప్పుడు దాన్ని పెట్టుకుంటే అర్థమైంది. 2 సంవత్సరాల క్రితం అనుకుంటారు గురు పూర్ణిమ రోజు చెప్పినది గురుదేవులు ఇలా. అక్కడ అట్లా మనకి ఇంతకు ముందే తెలుసు అనుకోవడం, ఆ తెలిసింది కూడా పంచభూతాలు అంతే, ఇలాగ అలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంకా ఆ టైం రాకపోవడం వల్ల. అదే చెప్పారు కదా, దానికి కూడా ఎన్ని ఆటంకాలు ఉంటాయి అన్నది. చాలా ఉంటాయమ్మా. మొదటి అడ్డు కదా, తర్వాత అడ్డు, ఈ 2 పెద్ద ఎంత పెద్ద కోట గోడలు అంటే చెప్పలేం, కూలగొట్టలేం. 2 మనం కూలగొట్టాలంటే ఏం చేయాలంటే ఇంకా ప్రార్థన కూలగొట్టాలి అని అనుకుంటే, నిలబెట్టుకోవాలనుకుంటే ఆ ప్రార్థనలన్నీ మళ్ళీ నీకు ఇంకా గట్టిగా గోడలు కట్టుకోవడానికే పనికొస్తాయి. మరి ఇంకా కావాలని అడుగుతా ఉంటావు, ఆయన ఇస్తా ఉంటాడు, ఆ గోడ పెరిగిపోతా ఉంటుంది. మనం ఇంకా గోడలు బాగా దిట్టంగా కట్టుకోవడానికి దేవుణ్ణి ప్రార్థన చేయడం అవగాహన లేని వాళ్ళదే. అడిగినవేవి ఆయన ఇవ్వడు, నిన్ను నువ్వు సంస్కరించుకునేలాగా చేస్తాడు. మనమేమనుకుంటామంటే ఏ కోరిక దేవుడు తీర్చడం లేదు అనుకుంటాం. కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడమ్మా ఈశ్వరుడు. సద్వినియోగం చేసుకోవాలి ప్రతి దానిని కూడా. అలా చేసుకో, అంటే నువ్వు సాధనలో ముందుకు వెళ్ళగలుగుతావు. అక్కడా కూడా ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే కుంగకూడదు, అంతే. ఎందుకు కుంగుతావు? నువ్వేమైనా దేహానో, నువ్వేమైనా జీవుడువా? దేహాన్ని అయితే కుంగుతాం, అది జీవుడైనా కుంగుతాడు. జీవుడున్నాడు కాబట్టి దేహం. జీవుడిని అనుకున్నావంటే, నేను అని అనుకున్నావంటే కుంగక తప్పదు. చెప్పారు కదా, గింజను నానబెట్టమని. పంచీకరణతో బాగా అర్థం చేసుకుని గింజను నానబెడితే ఈజీగా తీసేయచ్చు, అలాగే పీకి లాగాలి. అవును, అది ఇంకా కష్టం అని కూడా చెప్పారు కదా పీకడం. పీకుతుంటే దానికి మాతాజీ ఒకసారి అన్నారు, అమ్మా శిల్పాన్ని, ఒక శిల్పి ఒక రాయిని శిల్పంగా చెక్కడం తేలికేనమ్మా, ఎందుకంటే ఆ రాయి ఎదురు తిరగదు, వాడు ఎలా చెప్తే అలాగే వింటుంది, ఎదురు తిరగదు. కాబట్టి ఒక శిల్పి వాడి బుద్ధిలో ఏదైతే గీసుకున్నాడో దాన్ని అలాగే చెక్కుతాడు. ఒక జీవుడు కదా తన అల్పత్వాన్ని వదులుకొని దైవత్వాన్ని పొందాలంటే అలా ఊరుకోడు, ఎదురు తిరిగి గురువునే కొడుతూ ఉంటాడు. మరి శిల్పినే కొడుతుంటే శిల్పం ఎలా బొమ్మ చిక్కుతాడు? అది
అక్కడ శిల్పం అనేది రాయి జడం కాబట్టి అది ఎదురు తిరగదు. ఎదురు తిరగదు. ఇంకా అతను చెప్పినట్లు వింది. కానీ ఇక్కడ జీవుడు అలాంటి వాడు కాదు కదా, అవును, చైతన్యం కదా. కాబట్టి నీలో తప్పులు చెప్తే, నీ పాపాలు చెప్తే, నీ దోషాలు చెప్తే, నీ అల్పత్వాలు చెప్తే ఒప్పుకోవు, పైగా ఎదురు తిరుగుతావు. అవన్నీ నీకే ఉన్నాయంటావు. లేకపోతే అప్పుడెప్పుడో బోధలో చెప్పావు కదా, నీలో ఉన్నవి నీకు బయట కనపడతాయని, కాబట్టి నీలో ఉన్నవే నాలో నీకు కనపడుతున్నాయి అంటావు. గురువుని ఆక్షేపణ. అమ్మో, అలాగే అంటారు. ఎంతైనా చెప్పండి, ఎలాగైనా చెప్పండి, వాళ్ళ భావాలకు అనుగుణంగా అందరు గురువులమ్మా. కూడా అలాగే అడుగుతున్నారు కదా, మీరు అప్పుడు అలా చెప్పారు కదా, మరి నేను చెప్పాను, నేను చెప్పినట్టు నువ్వు ఉండకుండా నేను అలాగే ఉంటాను, నన్ను బాగు చేయండి, నేనేం చేయగలను కదా. నేను చెప్పినట్టు వింటూ ఉంటే, మన ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే కదా అప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్తారు. పైగా నేను కావాలంటే నేను ఐక్యం చేసేయగలను, అలాగే ఉంటాను, నేనేమీ చేయను అంటే కుదరదు అని చెప్తున్నారు. మరి మీరు అప్పుడు అలాగే చెప్పారు కదా, మరి అప్పుడు నువ్వు వచ్చినప్పుడు అంకితమై ఉండడానికనే వచ్చావు, నీకు చేస్తాననే వచ్చావు. ఇప్పుడు నేను చేయను, నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వే నన్ను చెయ్యంటే నేనేం చేయగలను. అందుచేతమ్మా అవన్నీ అడ్డొస్తాయమ్మా. జీవుడు, మాతాజీ అదే అన్నారు, జీవుణ్ణి దేవుడు చేయడం చాలా కష్టం అమ్మా. జీవుడు ఎప్పటికీ ఒప్పుకోడు, తన అహంకారాన్ని తను పోగొట్టుకోడు కదా, ఎదురు తిరుగుతాడు ప్రతిదానికి. ఒకవేళ లేకపోతే మంచి మాటలు చెప్పో నటించో గురువు నుంచి తప్పించుకోవాలని చూస్తాడు తప్ప కదా, వాడు గురువు మలిచినట్లుగా ఒప్పుకోడమ్మా, అహంకారం ఒప్పుకోదు. కానీ అలాగా చేయగలిగిన వాడు గురువు. ఏ నిమిషానికి ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో సహనం, గురువుకి ఎంతో సహనం ఉంటే తప్ప శిష్యుడికి బ్రహ్మత్వాన్ని గాని సత్యత్వాన్ని గాని అందజేయడం కష్టం. ఇటువంటి సహనం కలిగిన వాళ్ళే గురువులు అంట. లేకపోతే శిష్యులు జల్లేటువంటి ఆ పేడ కళ్ళాగు తుడుచుకుంటూ ఉండాలి. ఎలాగా అంటే బిడ్డ తెలియక మీద ఉమ్ముతాడు, మరి కడుక్కుంటుంది, వాణ్ణి కూడా కడుగుతుంది. ఏ బిడ్డ మీద తల్లికి వాడు ఉమ్మాడని కక్ష ఉండదు. అలాగే నిజమైన గురువుకి ఏ బిడ్డ మీద కక్ష ఉండదు. అలా ఉంటే గురువు అంటారమ్మా. అందరినీ లాలించుకుంటూ ఎలాగ ఎవరికి ఎలా తగుతుందో అలాగా, ఎలాగే ఈ మార్గంలోకి వస్తారో అలాగా జాగ్రత్తగా. దానికి మేమే ఉదాహరణ అత్తయ్యమా. ఇప్పుడు ఇక్కడికే సార్ 10 మంది అదే మమ్మల్ని మీరు ఎలాగా లాక్కొచ్చారో మాకు తెలుసు. అవును, లాక్కొచ్చామంటే మరి ఎదురు తిరగలేదు గనక. ఉన్నా అలాంటివి కూడా మీరు మాకు నచ్చ చెప్పి, మాలో ఉన్న తప్పుల్ని తెలియజేసి, ఇలా ఉండమ్మా, ఇలా చేసుకోమ్మా, ఇలా నడుచుకోమ్మా అని చెప్పినా విన్నారు గనక వినేటట్టు గురువు చేసుకున్నారు. అదే గురువు. అది వేరే సంగతి. కానీ ఏమో ఏ జన్మ పుణ్యం ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు. కావాలి అంటే మనకు కావాల్సిన దానికోసం మనం వెళ్ళి అడిగి తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం కదా. కావాలి అంటే ఆ ప్రయత్నం మనం చేసుకుంటాం. అంటే సరే ప్రారంభం వద్దు అనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది, మరి ఏం చేయలేదు కదా, మాకు తెలిసిపోయింది అనిపిస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది. ఎన్ని అనిపిస్తాయంటే ఇలా అనిపించడాలి, ఎందుకంటే నేను అనుకోవడం వల్ల. అది ఇవన్నీ అనిపించడాలే కదా, మరి నేను అనుకుంటేనే కదా. అదే ఇంకా అనుకునేవాడు అక్కడే ఉన్నాడు కదా. మరి అంటే చాలు ఊహలు ఊరేగుతాయి. ఆ ఊహలు ఊరేగి ఏం చేస్తాయి, భావాలను రేపుతాయి. భావాలు లేచి ఏం చేస్తాయి, భాషని అల్లుతాయి. భాష ఏం చేస్తుంది, నేనంటుంది, నువ్వంటుంది, వాడంటుంది, వీడంటుంది, అది నాదంటుంది, ఇది కాదంటుంది, అంటూ 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 ఎన్నో అల్లికలు అల్లుతుంది, కల్పనలు చేస్తుంది. అల్లికల వలలో తానే చిక్కుకుంటుంది. ఇదే సత్యం అంటుంది, కలలెన్నో కంటుంది, అదే సత్యం అంటుంది. చెప్పినా వినదు, రమ్మన్నా రాదు. కానీ ఒక్కసారి వచ్చి చూస్తే తను ఊ అనడమే ఎంత కారణం. అంతే.
అని తెలుసు. అయ్యో ఇంత కళ నా వల్లేనా, నేనే కల్పించేసుకుని ఇదంతాను. వెనక ముందు ఎంత బాగున్నావు, ఏ కల్పనవు లేవు. నేను లేదు, మేను లేదు, ఇల్లు లేదు, వాకలు లేదు, మొగుడు లేదు, పిల్లలు లేరు, రోగాలు లేవు, అలాగే బాధలు లేవు, భయాలు లేవు, శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఏమీ లేరు. అలా ఏమీ లేకుండా హాయిగా ఉన్న నువ్వు ఓ అంటూ ఓహర మొదలెట్టావు. ఇలా 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 అల్లుకుపోయి దానిలో నువ్వే చిక్కుకుపోయి కలగంటూ అదే నిజం అనుకుంటూ దానికి ఎవళ్ళో కారణం అనుకుంటూ నన్ను ఎవడో రక్షించండి అంటావు. రక్షిద్దామంటే చెయ్య అందిస్తే తీసుకోవు, నాకు అంటావు. కాదన్నా ఒక్కసారి నువ్వు నోరు మూసుకో, ఇలాగా అలాగా అనకు, ఏమి అనుకోకు. ఒక్కసారి నువ్వు ముందు అన్నావు, అందుకే ఇంత కథ. ఇప్పుడు అనకు, ఒక్కసారి ఊరుకో. అయిపోయిందా? అయిపోయింది పూర్తిగా. మరి ఇక్కడే ఇదంతా నువ్వు అల్లుకున్న వల, దానిలో నువ్వే పడి సాలి పురుగులాగా ఆ కళ్ళకంటూ అదే నిజాలు అనుకుంటున్నావు. ఒక్కసారి నోరు మూసుకో, అనుకోకు, ఒక్కసారి ఊరుకో, ఒక్కసారి ఊరుకో, అంతే. ఊహలన్నీ ఏమైపోయాయేమో ఉఫ్మని ఎగిరిపోయావు, నువ్వు హాయిగా ఉన్నావు. మరి నీ కల్పనలో నువ్వే పడి ఎవరో కారణం అనుకుంటావు. అది ఆ పద్యమ ఏదో అలా వచ్చింది. దీనికి అనుభవం అంటే ఇదంతా ఉంది. అనుకోవడం అనేసి అయిపోయింది కదా. ఎందుకు అనుకోవడం? సరే రాధా.